ఏపీలో ఉన్న మద్యం పాలసీ బ్రాండ్లతో మొత్తం రాష్ట్రానికే చెడ్డ పేరు వచ్చింది. దేశంలో ఎక్కడా లేని కొత్త నాశకరమైన కొత్త బ్రాండ్ల మద్యంతో సామాన్య జనం అనారోగ్యానికి గురయ్యారు. చీప్ లిక్కర్ను సైతం జగన్ సర్కార్ మద్యపాన నిషేధం పేరుతో కాస్ట్లీగా అమ్మేసింది. జగన్ వాటమికి ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పుడు కొత్త సర్కార్ మద్యం పాలసీ మార్చబోతుంది. నాశకరం మద్య బ్రాండ్లకు గుడ్ బై చెప్పబోతున్నారు. బ్రాండెడ్ మద్యం అందుబాటులోనికి తెచ్చి ఎవరికి నచ్చిన బ్రాండ్ వారు కొనుగోలు చేసేలా చేయబోతున్నారు. కానీ ఏపీలో మద్యం రేట్లు చాలా ఎక్కువ. పక్కనున్న తెలంగాణ, కర్ణాటకతో పోలిస్తే మద్యం ధరల్లో చాలా వ్యత్యాసం ఉంది. కొత్త మద్యం పాలసీలో రేట్లు తగ్గిస్తే అసలే అంతంత మాత్రంగా ఉన్న ఏపీ రెవెన్యూ గణనీయంగా పడిపోతుంది. అలాగని పాత రేట్లను సర్కార్ కంటిన్యూ చేస్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. త్వరలో కొత్త మద్యం పాలసీ తీసుకురాబోతున్నామని, నాసికరం మద్యానికి ముగింపు పలకబోతున్నామని దాని మీద సర్కార్ స్పష్టత ఇచ్చింది. కానీ బ్రాండెడ్ మద్యం రేట్ల విషయమే క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో కొత్త మద్యం పాలసీ రూపొందించడం ప్రభుత్వానికి కత్తి మీద సాము అన్న అభిప్రాయం ఉంది. ప్రజల అనారోగ్యానికి ఇబ్బంది లేకుండా కొత్త మద్యం పాలసీతో ఇటు ఆదాయాన్ని కూడా పెంచే మార్గాలే అన్వేషిస్తున్నామని, సీఎం రివ్యూ తర్వాతనే క్లారిటీ వస్తుంది అంటూ అబ్కారీ శాఖ పేర్కొంది.